హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. టీడీపీకి సంబంధించి ఒక సానుభూతిపరుడు అనాలా లేదా టీడీపీకి సంబంధించి ముసుగు వేసుకుని ట్వీట్లు ఎవరన్నా చేస్తున్నారేమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద కొంతమంది కొన్ని కమెంట్స్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు. తల్లి కూతుళ్ళు లాగా లేరు, అక్కా చెల్లెలు లాగా ఉన్నారు, జైహో వినాష్ రెడ్డి అని చెప్పి చేసినటువంటి కమెంట్లు. దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఈ ట్వీట్లు వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే హరీష్. మీరు చూడొచ్చు ఈ ట్వీట్ నవీన్ గౌడ్ అనేటివి. నవీన్ కుమార్ గౌడ్ ఇతను బాలకృష్ణ టీపీ ఉంటుంది. ఇప్పుడే కాదు, నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి సంఘ విద్రోహ శక్తి అని చెప్పాలి నేను. ఇవాళే కాదు, ఇవాళ ఏం చెప్పారు, ఇట్లా వీళ్ళిద్దరు ఫోటో పెట్టి తల్లి కూతుర్ల ఫోటో పెట్టి జేహో వినాష్ రెడ్డి అంటే అర్థం ఏంటి? చాలా సందర్భాల్లో టీడీపీలోని ఒక అతివాద వర్గం, అఫ్ కోర్స్ జనసేనలో కూడా అతివాద వర్గం ఉంది, కాదని మనం ఏం చెప్పక్కర్లా. సో ఈ అతివాద వర్గాలు ఫ్యామిలీస్ లోపలికి వెళ్ళి భారతీ గారిని టార్గెట్గా చేసుకునే విమర్శలు చేస్తూ ఉంటారు. చాలా తప్పు. ఆ రకంగా అలా చేయటాన్ని మన కిరణ్ టీవీ న్యూస్ తరపున అప్పుడు ఖండిస్తున్నాం, ఎప్పుడు ఖండిస్తున్నాం, ఎప్పుడు ఖండిస్తాం. అది ఎవరి మీదైనా వాళ్ళ పర్సనల్స్ జోలికి వెళితే ఖచ్చితంగా ఖండిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అనేక సందర్భాల్లో నేను చెప్పా, మీరు ఏ విత్తు అయితే విత్తుతారో అదే ఫలాలు మీరు కోసుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని. ఆ రోజు జోగి రమేష్ అనే వ్యక్తి సభలో నిలబడి ఆ స్టేజ్ మీద నుంచి పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు గారిని నీచంగా మాట్లాడితే ముసిముసి నవ్వులు నవ్విన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే మా అభిమానస్తులకి కోపం రాదా అని వెనకేసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే స్వయంగా తానే పవన్ కళ్యాణ్ గారి గురించి పిల్లల సమక్షంలో కార్లను మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు పవన్ కళ్యాణ్ అని చెప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి. అంటే ఏం మాట్లాడుతున్నారు? అదేదో సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని. సో ఆయన చేసిన పనులకి వాళ్ళు మరింత వికృత చేష్టలు చేసి చివరికి వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి చివరికి ఆయన సొంత చెల్లెల్నే జుగుప్సాకరంగా తిట్టిన పరిస్థితి, తల్లిని జుగుప్సాకరంగా తిట్టిన పరిస్థితి. ఆ తర్వాత పోసానంటారా, లేకపోతే వాడు బోరుగడ్డ అంటారా, ఇలాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పుట్టుకొచ్చారు. అవన్నీ మాట్లాడుకుంటున్నాం మనం, ప్రతి సందర్భంలో మాట్లాడుకుంటున్నాం మనం. సో స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన గురించి జుగుప్సాకరంగా మాట్లాడారు. లోకేష్ పుట్టుక గురించి జుగుప్సాకరంగా మాట్లాడారు, చాలా దారుణంగా మాట్లాడారు. సమాజం వాళ్ళకి తగిన శిక్ష వేసింది. ఇవాళ 11 వచ్చాయంటే కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదన్న ఒకే ఒక్క కారణం కూడా కాదు. దానికి ఇవి కూడా ఇంత జుగుప్సాకరమైన మనుషుల్ని మనం ఎన్నుకున్నందుకు సిగ్గుపడి ఇవాళ కూటమికి ఓటేశారు. మళ్ళీ కూటమిలో కూడా అలాగే చేస్తే సో ఈ నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి బహుశా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఏమో అనిపిస్తుంది నాకు. కానీ ఈ వ్యక్తి ఇవాళే కాదు, చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని కూడా పొత్తు కుదరక ముందు అనేక పోస్టులు పెట్టిన నీచుడు ఇతను. ఇతన్ని తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తుందా లేకపోతే వాళ్ళకి తెలిసే జరుగుతుందా తెలీదు. ఒకవేళ తెలిసే జరిగితే చాలా తీవ్రమైన తప్పది. ఒకవేళ తెలియకుండా జరిగితే కనుక ఖచ్చితంగా బాలకృష్ణ గారి డీపీ పెట్టుకొని ఇట్లా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతూ ఈ రకమైన జుగుప్సాకరమైన పోస్టులు పెడుతున్నారు. కాబట్టి ఇలా ఇప్పుడు జైహో వినాష్ రెడ్డి అంటే ఏంటి? భారతీ గారిని టార్గెట్ చేసి పెట్టిన పోస్టే కదా. వాళ్ళ తల్లినో వాళ్ళ చెల్లినో ఆ రకంగా ఏదో అలా మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా? ఇంత దారుణం ఏంటి నాకు అర్థం కాదు. సరే, అయితే నేనేమంటున్నానంటే హరీష్, సో ఇలాంటి వ్యక్తుల్ని ఏరి వెతికి వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సింగపూర్ బెత్తం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ నేను ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో చేశాం. తాతంశెట్టి నాగేంద్ర గారు అధికార మదంతో బలుపుతోటి ఏ రకంగా అడ్డంగా నడి రోడ్డు మీద ఒక మహిళ మీద దారుణంగా ప్రవర్తించాడో అతన్ని ఇప్పటి వరకు ఇన్ని గంటలు అవుతున్నా కానీ దాదాపుగా 24 గంటలు అవుతా ఉంది. 24 గంటలకు అవుతున్నా కానీ ఇంకా సస్పెన్షన్ వేయలేదు అతని మీద. ఇవాళ ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పిన పోస్టులు అంటే మీరు అధికారంలో లేనప్పుడే నీతులు చెప్తారా, అధికారంలో ఉన్నప్పుడు మీరు పాటించరా అని అడుగుతారు కదా, డెఫినెట్గా అడుగుతారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోకపోయినా అడుగుతారు. అయ్యన్న పాత్రుడు
అయ్యన్న పాత్రుడు దళితుని పట్టుకుని కొట్టారని చెప్పారు. సరే, వాళ్ళు ఏదో దాన్ని మేనేజ్ చేసుకొని మేము ఒకటే అని చెప్పి చెప్పించుకున్నారు. కనీసం ఆ యంత్రాంగం కూడా జనసేన పార్టీకి లేదు. ఆ రకమైన మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా జనసేన పార్టీలో లేదు కదా. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పార్టీలు గమనించాల్సింది ఏంటంటే, ప్రజలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. సో మీరు చెప్పిన దెందే అంటే ఇంకెందుకు మీకు ఓటేయాలి, ఇంకెందుకు మిమ్మల్ని గెలిపించాలా? జగన్మోహన్ రెడ్డి హయాంలో బటన్లు నొక్కుడు, ఏదో కనీసం ఎట్లాంటి రాష్ట్రం సంకరాకపోయినా పర్లేదు, మన డబ్బులు వస్తున్నాయి అనుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి జుగుప్సాకరమైన పరిపాలనను వ్యతిరేకిస్తూ ఓటేశారు. మరి ఏంటి? ఒకసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినవి అన్నీ కూడా అప్పుడు ఎంత నీచంగా ఇటు లోకేష్ గారి గురించి, అలాగే బ్రహ్మణి గారి గురించి, నారాలు చూడండి అసలు ఈ రకమైనటువంటి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి గురించి నార్మల్గా కాదు అసలు ఇవి చెప్పడానికి కూడా, మాట్లాడడానికి కూడా చాలా ఎవరు చేసినా ఇలాంటివి. అప్పుడు తెలుగుదేశం పార్టీ బాధపడిందిగా, ఎక్కువసేపు ఉంచొద్దు, మనం కూడా దాన్ని. సో నేనేమంటున్నానంటే, ఇవి ఇలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత బాధపడింది, జనసేన పార్టీ ఎంత బాధపడింది. మరి అటువంటప్పుడు ఇవాళ వైసీపీ వాళ్ళ కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తే అది కరెక్టా? ఆ రోజు బాధపడడానికి మీరు అర్హులైతే ఇవాళ వీటి మీద ఖండించి వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఇలా బాధ్యత లేదు మాకు, వాళ్ళు చేశారు మేము కూడా చేసామంటే రేపొద్దున మీరు కూడా మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటారు, మళ్ళీ వాళ్ళు అధికార పక్షంకి వస్తారు, మళ్ళీ వాళ్ళు రప్పరప్పలాడిస్తారు. రప్పరప్ప వీళ్ళన్నా ఒక మోస్తరుగా చేస్తారు, వాళ్ళు రప్పరప్పలాడిస్తారు, అడ్డంగా నరికేస్తారు వాళ్ళు. అంతటి తీవ్రమైన అరాచకమైన వాదులు వాళ్ళు. సో అటువంటిప్పుడు మీకు వాళ్ళు కావాలా? కనీసం ప్రజల్లో మీ మీద ఈ ప్రభుత్వం మంచిది, ప్రజలకి మంచిగా జరుగుతోంది, ఆడవాళ్ళ మీద కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళట్లేదు, అలా వెళ్తే ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకుంటున్నారన్న భావన మీరు కలిగించాల్సిన ఆవశ్యకత ఉన్నది. లేదంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. 2019 రిపీట్ అయితే 2019 రిపీట్ అయితే ప్రజల్ని ఎవడు కాపాడలేడు, సమాజంలో అరాచక శక్తులు పెట్టరేగిపోతాయి, మళ్ళీ రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలవుతుంది. ఇప్పుడు మీకోసమే కాదు, మీరు చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రజల కోసం కూడా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగా మీరు చూసుకుంటుంటే మొన్న ఈ మధ్య అంటే టీడీపీ కూడా ఒకళ్ళిద్దరిని చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి, చెబ్రోలు కిరణ్ అలాంటి వ్యక్తుల మీద. బట్ ఇలాంటి వ్యక్తుల్ని మరి తీసుకుంటుందా లేదా, ఎలా గైడ్ చేస్తుంది, ఏం చెప్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే డెఫినెట్గా అదుపు చేయకపోతే డెఫినెట్గా ఆ రోజు అందరం మనం అభినందించాం. చెబ్రోలు కిరణ్ మీద చర్య తీసుకున్నప్పుడు మనం అభినందించాం, డెఫినెట్గా తప్పని చెప్పాం. ఆ తర్వాత ఇతని మీద కూడా, జనసేన పార్టీ అతని మీద కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటే అభినందించాం. జానీ మాస్టర్ విషయంలో పార్టీ స్పందించిన దానికి అభినందనలు తెలియజేశాం. అలాగే తెలుగుదేశం పార్టీ అక్కడెక్కడో సత్యవేడులో ఒక ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుకు వ్యతిరేకంగా ఆయన సస్పెండ్ చేసినప్పుడు కూడా మనం అభినందించాం. ఇలాగా మీరు ఒక రోల్ మోడల్గా నిలవాలి, కానీ వైసీపీకి కూటమికి రెండే, వీళ్ళకి ఇంకేం తేడా ఉంది అనుకునే పరిస్థితి మాత్రం దయచేసి తేవద్దు, తెస్తే సమాజానికి నష్టం. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఏదేమైనా కానీ చూద్దాం మరి కూటమి ఏమన్నా చర్యలు తీసుకుంటుందా, ఎలాంటి వాళ్ళ మీద అయినా సరే చర్యలు తీసుకుంటుందా అనేటువంటి ఒక ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా చూడాలి.